హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. ఎండలు బీభత్సంగా పెరిగిపోయి కదా. ఇప్పుడు కనుక వంట చేయాలి అంటే మాత్రం మస్తు నీరసం వస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది, వేడి కదా. అందుకోసం ఒక ట్రిక్ ఏంటి అంటే కొంచెం తొందరగా వంట స్టార్ట్ చేసి ఎండ మొత్తం గట్టిగా అవ్వకముందే వంట కంప్లీట్ చేసేస్తున్నా, అంటే 1 కల్లా కంప్లీట్ చేసేస్తున్నమాట. ఈరోజు ఇవన్నీ వండాను. లైక్ సింపుల్ లంచ్, నథింగ్ స్పెషల్. అన్నం, పొటాటో, పెరుగు పచ్చడి, పాలకూర పప్పు, దొండకాయలు. ఇప్పుడు దొండకాయ అంటే కుషాల్కి చాలా ఇష్టం, అందుకోసం అది చేశాను, తినేసాను. దాని తర్వాత ఈరోజు ఒక ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేస్తానమాట. అగారో కాఫీ మేకర్. ఇది వచ్చేసి రాయల్ అండి. చాలామందికి కాఫీ మేకర్స్ అంటే చాలా చాలా ఇష్టం. కాఫీ తాగడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా వాళ్ళు థింక్ చేస్తుంటారు. ఇది చాలా చిన్న కాంపాక్ట్ కాఫీ మేకర్. మీరు ఇంట్లోనే మంచి ఫిల్టర్ కాఫీ, బ్రూ కాఫీ అలాంటివి తాగాలి అనుకుంటే ఈ కాఫీ మేకర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఒక బుజ్జిగా ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్లా ఉంటుంది. దీని కప్పు వచ్చేసి మనం ఇలా పుల్ చేయగానే వస్తుంది అనమాట. దీంట్లోని మనకి మెష్ నెట్ ఉంటుంది. ఫస్ట్ ఫన్నల్ ఒకటి ఉంటుంది, తర్వాత మెష్ నెట్ ఉంటుంది అనమాట. సో మనకి మెష్ నెట్ ఏదైతే ఉందో అది ఈజీగా రిమూవ్ అవడం వల్ల మనం ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాం. ఇది ఇలాగా క్లోజ్ చేసేస్తాం అనమాట. అండ్ ఈ పక్కన వాటర్ ట్యాంక్ది మనకు కనిపిస్తుంది, ఇది కొంచెం చూసారు కదా. అలా 2, 3, 4, 5 ml వరకు మనం వాటర్ అన్నది వేసుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ అన్నది ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్లీ వెరీ కాంపాక్ట్, వెరీ స్మాల్, వెరీ క్యూట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఇది నాన్ స్టిక్ హీట్ ప్లేట్ అనమాట. కాబట్టి మనం వేసిన కాఫీ 2 అవర్స్ వరకు వెచ్చగానే ఉంటుంది. జస్ట్ సింగిల్ బటన్, నథింగ్, ఏంటి కాంప్లికేటెడ్ ఏంటి లేదనమాట. సో మనం వెనకాతలు ఇది వాటర్ ట్యాంక్ అండి, ఇందులోని మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు చూపిస్తున్నాను. ఈ కప్ ఏదైతే ఉందో దాన్ని స్లైట్గా లిఫ్ట్ చేసి అందులో మీరు వాటర్ వేసుకోవచ్చు. పక్కన మనకి వాటర్ ట్యాంక్ది స్కేల్ కనిపిస్తూ ఉంటుంది కదా, అందులో మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇలాంటి ప్లగ్ పిన్ వస్తుంది. దీంతోపాటు మనకి కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకోవడానికి ఒక స్పూన్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు, జస్ట్ 3.5 వరకు యాడ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఎక్సెస్ వాటర్ అనేది వెనకాతలు వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను మీతో షేర్ చేసినందుకు. ఇది చాలా చాలా ఈజీ టు యూజ్, ఈజీ టు క్లీన్ అండి. అండ్ మీ కాఫీ టేబుల్ లాంటిది ఏదైనా మీరు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది రెగ్యులర్గా ఇన్స్టెంట్ కాఫీ కాకుండా మనం ఏదైతే కాఫీ గ్రాన్యువల్స్ని మనం గ్రైండ్ చేసి చేసుకుంటాం చూడండి, ఆ కాఫీ యాడ్ చేస్తాం. ఫిల్టర్ కాఫీ చేసేటప్పుడు యూస్ చేసే కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో అది ఇందులో యాడ్ చేస్తాను అనమాట. నేను జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత ఈ ప్లగ్ పిన్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేసి దాని తర్వాత మనకి ఇక్కడ ఈ స్ప్రింగ్ ఏదైతే కనిపిస్తుందో, మీరు ఈ కెటల్ని బయటికి తీస్తే ఆ కాఫీ పడ్డం అన్నది ఆగిపోతుంది అనమాట. ఆ స్ప్రింగ్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం కెటల్ అందులో పెడతామో అప్పుడే ఆ కాఫీ డికాషన్ ఏదైతే ఉంటుందో అది డ్రిప్ అవుతుంది అనమాట. అండ్ ఇది చాలా మంచి స్ట్రాంగ్ అరోమాటిక్ కాఫీ అన్నది మనకి వస్తుంది. మీరు కనుక ఇంట్లో మంచి కాఫీ డే లాంటి కాఫీ తాగాలి అనుకుంటే, కాఫీని ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి బొరోసిల్ గ్లాస్తో తయారైందండి ఈ కెటల్. అండ్ ప్లాస్టిక్ ఎక్కడెక్కడ యూజ్ చేశారో ఆ ప్లాస్టిక్ మొత్తం BPA ప్లాస్టిక్ అనమాట, BPA ఫ్రీ ప్లాస్టిక్. సో ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. అండ్ కూల్ హ్యాండిల్, అక్కడ స్టీల్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది కూల్ హ్యాండిల్ అనమాట. అంటే మనకి ఆ కెటల్తో పాటు అది అస్సలు వేడెక్కదు. సో మనం చూస్తుండగానే మన డికాషన్ ఏదైతే ఉందో అది వచ్చింది. నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. మనం కెటల్ తీసామంటే అక్కడ కాఫీ అన్నది రాదనమాట. సో మనం హ్యాపీగా ఇలా మన కాఫీని చేసుకోవచ్చు. మనం సింగిల్ హ్యాండ్తోని ఇలా లెడ్ని ప్రెస్ చేస్తే మనకి లిడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వెరీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక కాఫీ ఇష్టం అనుకుంటే, చాలామంది బ్లాక్ కాఫీస్, డికాషన్, అమెరికానో ఇలాంటివి తాగడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ అనమాట. దీని లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కనుక ఒక సింపుల్ కాఫీ కోసం చూస్తున్నట్టయితే ఈ కాఫీ మేకర్ అనేది తప్పకుండా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక కప్లో వేసి చూపిస్తాను మన డికాషన్ ఎలా వచ్చింది అన్నది. సో చాలామంది ఇలా బ్లాక్ కాఫీ ఇలాగే తాగేస్తారు, చాలామంది ఇందులో పాలు, షుగర్ యాడ్ చేసుకొని తాగుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ అనమాట. ఇది మన కొత్త కాఫీ మేకర్ రాయల్ది రివ్యూ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పి ఈ నట్స్, సీడ్స్ ఇవన్నీ తినాలనిపించదు మెయిన్లీ పిల్లలకి. ఎందుకంటే మనం వాటర్, మజ్జిగలు, జ్యూసులు వీటితోనే మన కడుపు ఎక్కువ నిండబెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి
సో ఈ నట్స్ నాకు స్వీట్గా చేస్తే అస్సలు నచ్చట్లేదు. ఇలా తినమని మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ప్యాకెట్స్ ఆఫ్ సీడ్స్ పంపించాడు, కానీ నేను ఎప్పటి వరకు తినట్లేదు. అలా పచ్చివి తినాలనిపించదు, లైక్ వాటర్లో నానబెట్టుకున్నవి తినాలనిపించదు. ఎలా తినాలబ్బా, ఇది ఎలా అయినా ఇంక్లూడ్ చేసుకోవాలి, మన బోన్ హెల్త్కి, మన అన్ని విటమిన్స్కి అన్నిటికీ చాలా మంచిదని అందరూ చెప్తూ ఉన్నారు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా దీనిది ఒక మిక్స్చర్ లాగా చేసుకుందాం, అప్పుడు రోజు ఒక 2 స్పూన్లైనా టక్ టక్ మనం తినేస్తాము అని చెప్పి ఈ ఐడియా వచ్చింది. ఇది ఎప్పుడో రీల్స్లో కూడా ఇలాంటిది ఏదో చూసానమాట, సీడ్స్ అండ్ నట్స్ చెవడా అని చెప్పి ఇవన్నీ వేసుకున్నాం. పంప్కిన్ సీడ్స్, తర్వాత ఇంకేవో సీడ్స్, జీడిపప్పు, నువ్వులు ఎవ్రీడే మన బాడీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆడవాళ్ళకి మెయిన్లీ మనం అలా పెద్దవుతున్న కొద్దీ పాలు తాగడం అని తగ్గించేస్తాం కదా. పిల్లలకి మనం మంచిగానే పాలు, బార్న్విటా అని, పాలు హార్లిక్స్ అని, పాలు లైన్ డేట్ సిరప్ అని ఏదో ఒక విధంగా పిల్లలకి పాలు వెళ్తూ ఉంటాయి. మనకైతే టీ ఒక్కటే, టీలో ఎన్ని పాలు ఉంటాయి చెప్పండి, 1:1 లాగా కలుపుకుంటే కూడా ఆ టీలోనే ఎక్కువ పాలు ఏమి ఉండవు. సో పాలు తాగడం అనేది మనం అంత ప్రిఫర్ కూడా చేయము. అండ్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పాలు మంచిది కాదు, పాలు మంచిది కాదు అంటున్నారు, కాబట్టి పాలు కూడా తాగట్లే. సో పాలు తాక ఇవి మన బోన్స్ ఇవన్నీ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి నట్స్, సీడ్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఈ ఆలివ్ ఆయిల్ ఖతం అవ్వట్లేదు అనమాట ఎప్పటి నుంచో. సో అది యాడ్ చేసా. అండ్ స్లో ఫ్లేమ్లో, లైక్ అన్నిటికన్నా మీ గ్యాస్ ఎంత లో అయితే అంత లో ఫ్లేమ్లో వీటిని లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. కొద్దిగా కలర్ వచ్చి దాని పచ్చివాసన పోయి కొద్ది క్రంచ్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మసాలా మిక్స్ ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో మనం ఏమేమి యాడ్ చేసామంటే ఉప్పు, కారం, చాట్ మసాలా యాడ్ చేసాం. ఆమ్చూర్ పౌడరు, ఈ పౌడర్, ఆ పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఇంకా మల్టిపుల్ సీడ్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తున్నాను, అవి కట్ చేస్తున్నాను అనమాట. ఫుల్ ఆల్మండ్స్ బాగుండదు కదా, అందుకోసం పక్కన కట్ చేస్తున్నా. మనం పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత అక్రూట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మన ఇంట్లో ఉన్నవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదే. ఇవన్నీ ఎక్కువ తింటే మంచిది కాదు, బట్ ఎవ్రీడే 1 స్పూన్ 2 స్పూన్ తింటే మంచిది అనమాట. మెయిన్లీ నువ్వులు మన బోన్స్కి చాలా స్ట్రెంగ్ చేస్తే, ఇందాకలో ఏదో వీడియో చూస్తూ మన ములంకాడల్లోని మునగంటి ఆకులోనే అన్నిటికన్నా ఎక్కువ కాల్షియం అన్నీ ఉంటుందంట పాలు కన్నా వీటన్నిటికన్నా అని చెప్పి, అది కూడా మనం కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. అవి కొంచెం క్రంచీ అయిపోయాయి అన్న తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి ఎలాగో ఆయిల్ ఉంది కాబట్టి ఆ చిన్న జిడ్డు ఉంటుంది కదా, దానివల్ల మనం వేసిన మసాలా ఏదైతే ఉందో అది అన్ని సీడ్స్కి మంచిగా పట్టేసుకుంటుంది. ఏమీ పెద్దగా కష్టం పడక్కర్లేదు. సీడ్స్, మన జీడిపప్పు అన్నీ క్రంచీగా అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా చల్లారే వరకు ఉంచుకుని మంచిగా గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని బయట పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని స్పూన్స్ తింటూ ఉంటే మన హెల్త్కి మంచిది, అండ్ పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట. సో మీరు ఎన్ని విధంగా, ఇంకొకటి కూడా నేను చూస్తున్నాను, అలా కూడా చేద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే మన పటిక పందారు ఉంటుంది కదా, అది పౌడర్ చేసి ఈ సీడ్స్, నట్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసి ఆ పటిక పందారు పౌడర్ దాంట్లో మిక్స్ చేసి పాలలో మిక్స్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారంట. కంపేరిడ్ టు పంచదార పటిక బెల్లం చాలా మంచిది, కఫం అవ్వకుండా చూస్తుంది అని నేను ఎక్కడో చదివాను. కుషాల్కి కాదు కానీ సాహిల్ చిన్నప్పుడు నేను చాలా సంవత్సరాలు పంచదార వాడికి వాడలేదు, ఓన్లీ పటిక పందార చిప్స్ దొరుకుతాయి కదా, వాటిని తెచ్చి గ్రైండ్ చేసి ఆ పంచదార ఉంచుకుని అవే వాడేదాన్ని అనమాట. ఇప్పుడు తెలుస్తుంది షుగర్స్ ఆర్ నాట్ గుడ్ అని. ఆ 15 ఇయర్స్ ముందైతే షుగర్స్ మంచివి కావు అని అసలు నాకు తెలీదు. ఇంటర్నెట్ ఎంత ఎక్కువ అయిన తర్వాతే తెలిసిందనమాట, షుగర్స్ పిల్లలకి ఇవ్వకూడదు, సాల్ట్ పిల్లలకి ఇవ్వకూడదు అనేసి. అప్పుడు అసలు తెలీదు, అప్పుడు అందరూ అన్నీ షుగర్ కలిపే ఇచ్చేవాళ్ళు అనమాట. సో మనం అన్నీ కలిపి మిక్స్ చేసి మంచిగా గ్లాస్ కంటైనర్లో వేసి పెట్టేసుకుందాం, అది కూడా చాలా మంచిది అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కనుక మీరు ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్.